రైట్గా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎన్నికల హడావిడి అయితే కొనసాగుతుంది. అటు మలక్పేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ అక్బర్ మనతో ఉన్నారు. అసలు ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా వెళ్తున్నారు, ప్రచారం ఎలా జరుగుతుంది, అలాగే ప్రచారంలో భాగంగా ప్రజల నుండి ఎలా స్పందన వస్తుందన్న విషయాల గురించి అడుగుతారు. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంటింటికి వెళ్తున్నాము, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. గత 10-15 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సమస్యలు ఏవి కూడా ఫుల్ఫిల్ కాలేదు. మనకు ఒక మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరుస్తుంది. మలక్పేటలో కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాము. ప్రజలు అంటే వాలంటీర్గా వచ్చి వాళ్ళే మా పార్టీది కాంగ్రెస్ పార్టీ, మా నాన్నగారు వేసిన పార్టీ, అంటే మా నాన్నగారు ఓటేసారు, మా తాత కూడా ఓటేసారు, మధ్యలో మేము గ్యాప్ ఇచ్చినాం. కానీ ఈసారి కంపల్సరీ ఓన్లీ కాంగ్రెస్కి వేస్తాం, వేరే ఏదానికి ఏమో. ఇంతకుముందు వేరే పార్టీలకు వేసినాం, కానీ ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నాం. చాలామంది వాగ్దానాలు చేస్తున్నారు, చాలామంది మాతో పాటు ఉంటున్నారు, ప్రేమగా ఉంటున్నారు. అలాగే ప్రధానంగా ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీ పథకాల గురించి కూడా జనాల్లో లోతుగా తీసుకెళ్తారు. ఈ యుద్ధంలో పోరాటం చేస్తున్న షేక్ అక్బర్ వాళ్ళకి ఎలాంటి దగ్గర అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీస్ అనేది ఒక ఆయుధం లాంటివి, ప్రతి పేదవాడికి ఉపయోగపడేవి. సో అది పోయి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో కాంగ్రెస్ పార్టీ 100% చెప్తే చేస్తుంది, తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చింది, ఆ నమ్మకం ఉంది. కర్ణాటక గవర్నమెంట్లో అక్కడ ఇచ్చిన 5 గ్యారెంటీస్ ఉందో 100% ఇంప్లిమెంట్ చేసినాం. ఇక్కడ 6 గ్యారెంటీను 100% ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆ పబ్లిక్లో నమ్మకం ఏర్పడేది. సో ఇప్పుడు వార్ వన్ సైడ్ అంతే ఏం లేదు. ఓన్లీ ఒకవైపు కర్ణాటక జోడో యాత్ర వల్ల, అలాగే రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల కర్ణాటక అధికారం ద్వారా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పెద్ద ఎత్తున కూడా అటు ప్రజలు కానీ నాయకులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో మలక్పేట పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నిన్న రీసెంట్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మలక్పేటలో కాంగ్రెస్ 100% గెలుస్తుంది అని ఇంటెలిజెంట్ రిపోర్ట్. నేను నా సర్వే కాదు, మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకోవచ్చు. 100% మలక్పేటలో కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగించబోతుంది. ఎందుకంటే పబ్లిక్ వాలంటీర్గా వేస్తున్నారు. ఎందుకంటే మలక్పేటలో చేంజ్ కావాలని పబ్లిక్ అనుకుంటున్నారు. ఆ చేంజ్లో నేను భాగస్వామ్యం కావడము, కాంగ్రెస్ పార్టీ దాంట్లో భాగస్వామ్యం కావడం మా అదృష్టం. మలక్పేట ప్రజలకు 100% మేము ఇచ్చిన హామీలన్నీ 100% ఫుల్ఫిల్ చేయగలుగుతాం. గతంలో మలక్పేట నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థి కూడా ఇటు ఎమ్మెల్యే గెలుస్తుంటూ వచ్చారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ అక్బర్ని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చూసుకోవచ్చా? 100% చూసుకోవచ్చు. ప్రజల ఆశీర్వాదం నాకు ఉంటుంది అని నేను అనుకుంటున్నా. 100%. ఎందుకంటే నేను పబ్లిక్లో వెళ్ళినప్పుడు, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళు చూపెట్టే ప్రేమ చాలా నేను చెప్పలేను. అంత మంచి ప్రేమ చూపెడుతున్నారు. 100% కాంగ్రెస్తో పాటు ఉన్నారు. 100% కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ప్రధానంగా అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, అలాగే అధికార పార్టీలో సెంట్రల్ కానీ స్టేట్లో కానీ, అటు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటే అని చెప్పేసి కూడా అటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా ప్రజలకు తీసుకెళ్తున్నాయి. దీని ద్వారా ఏమంటారు మీరు? అది వాస్తవం కదా. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ నీకు బీజేపీతోనే టచ్ అప్ ఉంది. నరేంద్ర మోడీ గారు చెప్పారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిండు, మాట్లాడాడు, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి కూడా నా సపోర్ట్ అడిగిండు అని వార్త మీకు నరేంద్ర మోడీ గారు చెప్పారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇష్యూ చేసిన ఏ బిల్లును కానీ రిజెక్ట్ చేయలేదు, అన్నీ యాక్సెప్ట్ చేసారు. కొన్ని దగ్గర న్యూట్రల్గా ఉన్నారు, అంటే యాక్సెప్ట్ చేసినట్టు. దాన్ని కూడా ఓటు వేయడమా వేయకపోవడం అండి. ఇప్పుడు ఏకపోవట సైలెంట్ ఉండడం కూడా వేసినట్టే. సో కాబట్టి 100% వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీతో ఆల్రెడీ ఉంది. ఎంఐఎం పార్టీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఐఎం పార్టీ ఎక్కడ పోయినా కానీ బీజేపీకి లాభం అవుతుంది, అది వాళ్ళకి తెలిసి కూడా బీజేపీకి విన్ కావడానికి వీళ్ళ పాత్ర ఎక్కడైతే అవసరమో అక్కడ పోతున్నారు. కాబట్టి ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ అన్నీ ఒకటే. ఈసారి కేసీఆర్ మళ్ళీ యాటిక్ సీఎం కేసీఆర్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఏమంటారు? సో కళలు కనొచ్చు, తప్పులేదు. బట్ ఈసారి కళ నెరవేరదు. కాంగ్రెస్ పార్టీ వేవ్ ముందు ఎవరు ఈసారి తట్టుకోలేరు. 50 ఏళ్ళు చేయని అభివృద్ధి ఇప్పటికిప్పుడు ఎలా చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకున్న పార్టీ, దానికి మళ్ళీ కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు మేజర్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజలకు ఇండ్లు ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కరించిన పార్టీ, పెద్ద పార్టీ, భారతదేశం మొత్తంలో ప్రపంచంలో ఒక రికగ్నైజ్డ్ పార్టీ, ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ. ఇప్పుడు దీనికి అందరూ ప్రజలందరూ, ముఖ్యంగా మైనార్టీస్ అన్న వన్ సైడ్ అయిపోతారు. ఇప్పుడు మైనార్టీస్ కర్ణాటకలో ఏదైతే వన్ సైడ్ ఓటింగ్ అయిందో, తెలంగాణలో కూడా ముస్లిం మైనార్టీస్, క్రిస్టియన్ మైనార్టీస్ అందరూ కలిసి వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ ఓటైపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘన విజయం సాధించబోతుంది. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థుల మీద పెద్ద ఎత్తున కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారాలను అడ్డుకోవడం కూడా జరుగుతుంది. దాని గురించి మీరేం? ఇక వాళ్ళు భయపడ్డారు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంది? భయపెట్టించడం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని డిసైడ్ అయిపోయారు. వాళ్ళకి ఏం చేయాలని అడ్డుకోవాలంటే ఎమ్మెల్యేల మీద ఐటీ రైడ్లు, ఈడీ రైడ్లు. మరి బీఆర్ఎస్ల మీద ఎందుకు జరగట్లేదు? ఎంఐఎం మీద ఎందుకు జరగట్లేదు? ఎంఐఎం ఇన్ని కబ్జాలు చేసింది, ఇంత రౌడీజం, ఇంత గుండాయిజం చేసింది. వాళ్ళ మీద ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కానీ, ఈడీ రైడ్ కానీ, సిబిఐ రైడ్ కానీ అయిందా?
ఎందుకు కావట్లేదు? బీజేపీ వాళ్ళ తొత్తు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి రైడ్లు కావట్లేదు. సో వీళ్ళంతా ఒకటే, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే, ప్రజలు గమనించారు. అందుకనే వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు. చాలా చోట్ల ఎంఐఎం పార్టీ గత కొంతకాలంగా ఇక్కడనే బాగా వేసుకుని నిలబడ్డది. అంటే అభివృద్ధి జరగకపోవడం పట్ల కూడా చాలామంది అటు అన్ని రకాల ప్రజలు కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి కనబడేది. ఈసారి కాంగ్రెస్ వస్తే మలక్పేటలో ఏం చేస్తారు? సో మీరు అన్నది వాస్తవం. ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే ఎవరైనా సరే, అన్ని కులంతో సంబంధం లేదు, హిందూ ముస్లిం అందరూ కూడా ఎవరైనా ఒకటే మాట చెప్తారు, మాకు ఎంఐఎం ఉన్న దగ్గర మాకు డెవలప్మెంట్ కాలేదు, దౌర్జన్యాలు, గుండాయిజం, రౌడీజం తప్ప మాకు ఏం డెవలప్ కాలేదు, దాన్ని 100% పోగొట్టాలని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు మంచి సహాయం చేస్తుంది, డెవలప్ చేయగలుగుతుంది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ మీకు 6 గ్యారంటీస్ ఇచ్చింది. మేనిఫెస్టో కాదు, అది గ్యారంటీస్. ఇది కాకుండా మీకు మైనార్టీ డిక్లరేషన్ ఉంది, బీసీ డిక్లరేషన్ ఉంది, యూత్ డిక్లరేషన్ ఉంది, రైతుల డిక్లరేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక సంచలనాలు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన అన్ని పథకాలు ఇప్పుడు ప్రతి పేదవాడికి ఉపయోగపడే పథకాలు. ఆ పథకాలు 100% ఇంప్లిమెంట్ చేస్తాము, ప్రజల మనను పొందగలుగుతాం. 15 రోజుల పాటు ప్రచారం ఉంది. ఈ లోపు రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్య నేతలు కానీ మీ పార్టీ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది? 100% రేవంత్ రెడ్డి గారు తొందరలో మన మెలక్పేటలో పెద్ద ర్యాలీతో పాటు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ గారు కూడా మన ఏరియాలో తిరగబోతున్నారు. అండ్ ఇమ్రాన్ ప్రతాప్ గడి, చాలామంది సీనియర్ నాయకులు మన మలక్పేట రాబోతున్నారు, మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మలక్పేట ప్రజలని 100% మేమున్నాము మీకు అని 100% అభయాస్తం ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుంది, చాప కింద నీరు లెక్క ప్రభావం పుంజుకుంది. ఈ నేపథ్యంలో మలక్పేట నుంచి మీరు గెలిస్తే ఎంతవరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ప్రాంత ప్రజలకు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఈసారి ఎవరు ఊహించని మెజార్టీ మాత్రం వస్తుంది. అంటే ఇంతవరకు మలక్పేట గురించి ఊహాగానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఒకటే అనుకుంటున్నారు, మలక్పేటలో చేంజ్ రావాలి, అది కాంగ్రెస్తోనే అవుతుంది. కాంగ్రెస్ని వాలంటీర్గా బంపర్ మెజారిటీతోని ప్రజలు గెలిపించబోతున్నారు. ఇది ప్రధానంగా మలక్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ అయితే తన ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు అటు ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల శక్తులను కూడా, ఈ అరాచక శక్తులను కూడా పారదోలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ముందుకు వస్తానని కూడా బలంగా విశ్వసిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో మహేష్, మలక్పేట, హైదరాబాద్.